హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు i6 ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతోని ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ స్టార్ ఉప్పి యాదవ్ మనతో ఉన్నారు. అసలు ఈ స్టార్ ఏంటిది? స్టార్ అనేది అప్పట్లో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసే పెద్ద పెద్ద మూవీస్ చేసిన వాళ్ళని స్టార్ అనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఎవరికి వాడు స్టార్ అయిపోతున్నాడు, ఎవరికి వాడు స్టార్ అని ట్యాగ్ పెట్టేస్తున్నాడు. ఇప్పుడు నేను ఆ స్టార్ని చూపెట్టబోతున్నాను. కొంతమంది చూడొచ్చు, కొంతమంది చూడకపోవచ్చు. ఇప్పుడు మా వీడియోలో ఈయన చూడండి. స్టార్ అన్న నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఫాలోవర్స్ అందరికీ, మన యూజర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున నా నీ సీట్లో కూర్చోబెట్టినందుకు. స్టార్ట్ అన్న చెప్పండి. ఇక ప్రిపేర్ అయ్యి వచ్చావా మొత్తం? ఇక నువ్వు అట్లేం లేదు అనేసిపెట్టు, మీరు ఏదో అడితే చెప్పండి. మనం ఏం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం లేదు. అంటే కొంతమంది ఉపన్యాసం ఇవ్వడానికి అప్పుడు కొంచెం క్వశ్చన్ పేపర్ అది అంత ప్రిపేర్ అయ్యి వెళ్తుంటారు కదా. పేపర్ అవి ప్రిపేర్ అవ్వాల్సింది నేను కాదు. క్వశ్చన్ నాలాంటి క్వశ్చన్స్ అడగాల్సిన మీరు ప్రిపేర్ అవ్వాలా? వామ్మో, అవునా? నాకు అర్థం కాలేదు. స్టార్ ఏంటిది? ఉప్పి అంటే నీ పేరులో ఏమైనా సగభాగం పెట్టుకోవచ్చు. యాదవ్ అంటే కామన్ గా నీ పేరు, అది పక్కన పెట్టి ఉప్పి యాదవ్ అంటే నీ పేరు. అది స్టార్ ఏంటిది అంటే ఓ డప్పు ఆడే కొట్టుకోవాలి. నా డప్పు నేనే కొట్టుకుంటాను. అంటే నీ డప్పు కొట్టేటోళ్ళు లేరా? నీ డప్పు నువ్వే కొట్టుకుంటున్నావు? యా, కొట్టేటోడు ఎవడు లేడు, అందుకే నా డప్పు నేను కొట్టుకుంటాను. ఇప్పుడు నీ పేరు నువ్వు చెప్పుకుంటాను, అట్లనే నా పేరు ముందు నేను ఒక స్టాగ్ పెట్టుకోండి అంతే. ఓకే. కొంచెం పెట్టేటప్పుడు బిడియం కానీ సిగ్గు కానీ ఏమనిపించలేదా? నాకేమనిపించలేదు అన్న. ఏదైనా అనుకునేటప్పుడు అనుకో. నాకు సిగ్గు శరం అని ఫస్ట్ ఏంటంటే బట్టలు ఇప్పి కూర్చోవాలి. బట్టలు ఇప్పి కూర్చోమన్నా రెడీగా ఉంటా. నాతో పాటు నువ్వు కూర్చుంటా? నీకు లేదు సిగ్గు శరం, నాకుంది. నీతో పాటు కూర్చున్నందుకు నాకు లేదు. ఫస్ట్ ఏంటంటే నాతో పాటు కూర్చున్నందుకు లేదా? ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. ఓకే. నేను ఏం అడిగాను? స్టార్ అనే స్టార్ అని పెట్టుకోవడానికి సిగ్గు శరం ఎందుకు ఉండదు? అవును, స్టార్ హోదా ఉండాలి. స్టార్ అని ఎవరు పిలుస్తారు? చాలా మందికి స్టార్ ఉంటది, వాళ్ళకి సిగ్గు శరం ఉంటది అంట. డైరెక్ట్ నువ్వు పిలవలేవు గట్ట. వాళ్ళు పెట్టుకోరు, వేరే వాళ్ళు చూసి వాళ్ళ ప్రతిభను చూసి అబ్బా వీడు స్టార్ అని అంటారు. వాళ్ళని చేసింది ఎవరు? ఎవరు వాళ్ళని స్టార్ చేసింది ఎవరు? జనాలేగా. నీకు ఇంకా చేయలేగా? నన్ను చేశారు ఆల్రెడీ. ఇప్పుడు బయట పోయినా అదే స్టార్ ఉప్పి యాదవ్ అంటారు. స్టార్ ఉప్పి యాదవ్ అంటే నేషనల్ అనుకుంటే ఏమన్నా ఇంటర్నేషనల్. ఓకే. ఉప్పు అమ్ముకుంటావా ఏంది? లేదన్న. మళ్ళీ ఉప్పి అన్న ఉప్పు అమ్ముకోండి అన్న. తోటకూర అట్లా అన్ని అమ్ముకుంటా. కావాలా మీకు కూడా? కర్రీ పంపించాలా? ఏమొద్దులే. ఇట్లాంటి ములక్కాయలు ఉంటే చెప్పు. నువ్వు ములక్కాయలు తిన్నావు వీకన్నా ఎందుకు? ఓకే. ఇట్లాంటి క్వశ్చన్స్ వద్దు. జల్దీ స్పీడ్ గా మంచిగా అడుగు. స్పీడ్ గా చెప్తున్నావు సార్. నువ్వే స్పీడ్ అయిపోతున్నావు, నువ్వే రెచ్చిపోతున్నావు. ఎందుకు ఈ పౌరుషం నీకు? పౌరుషం ఏం లేదన్న, నువ్వు అడిగే క్వశ్చన్స్ బట్టి నేను చెప్పే సమాధానం అట్లా ఉంటుంది. అంతే ఉంటుందా? ఓకే. ఎందుకు బటన్ పైన లేదా? ఇరిగిపోయిందా బటన్? ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నావు పైన బాడీ? నేనేమన్నా అమ్మాయినా ఎక్స్పోజ్ చేయడానికి? మళ్ళీ ఎందుకు అది ఒప్పుకున్నావు? ఇక్కడ ఏం కానొద్దని చెప్పు. నీకు నేను షర్ట్ ఇప్పేసిన ఏం కాను. గోల్స్ వేసుకున్నట్టు అందరికి తెలియాలని గోల్స్ వేసుకున్నావా? అంతే. మరి గోల్స్ వేసుకునేది ఎందుకు? వేసుకోవాలని తెలియడానికి. ఓకే. చేతుల బ్రాస్లెట్ నీయేనా లేకుంటే ఎవరైనా ఎత్తుకో? లేదన్నా, ఇందాక వచ్చేటప్పుడు ఆడ బస్ స్టాండ్ లో వేరే వాళ్ళు పట్టుకొచ్చావా? ఓకే ఓకే. అదే అనుకుంటా. అప్పటి ఫోన్ వస్తుంటే ఎత్తుతలేవు కదా, వాళ్ళు ఏమైనా చేసిరా అని? లేదు. ఇక ఐఫోన్ వాడేటువంటి ఉండపోతే మీరు ఎట్లా చెప్పు? ఓకే ఓకే. ఐఫోన్ అది? ఐఫోన్. దానికి కన్ను లేదే? మళ్ళీ ఐ లేదే? ఐ ఉండదన్న. మళ్ళీ ఐఫోన్ అన్నావుగా? ఐ ఇక్కడ ఉంది. మరి ఫోన్ ఇదిగో ఐఫోన్. టెక్నాలజీ. అచ్చా అచ్చా. నువ్వు యాపిల్ తినలేదు? యాపిల్ ఫోన్ లో పెట్టుకున్నావు ఎందుకు? లేదన్న, తినను. అంటే ఎప్పుడైనా ఇక్కడ స్టాక్ ఎందుకు పెట్టుకున్నా అంటే నాకు ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు కానీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ తిన్నాను పెట్టుకున్నా. ఓకే ఓకే. ఎనర్జీ వస్తుంది. మంచి ఎనర్జీ వస్తుంది. నీలాంటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎనర్జీ ఉండాలి. అందుకే వచ్చేటప్పుడు సగం తినేసి వచ్చిన. ఓకే. కొంచెమే తిన్నట్టు? కొంచెం తిన్నా. టిఫిన్ లంచ్ లో తింటావు మొత్తం? అది నా ఇష్టం. ఓకే. సరే, ఎప్పుడైనా తినగాడు నాకెందుకులే. కానీ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటున్నారు నేను అందరూ. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటిది అసలు ఒకసారి చెప్పు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంటో తెలియనప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని నాకు తెలియదబ్బా. తెలియనప్పుడు నువ్వు ఎట్లా అన్నావు? నువ్వు క్వశ్చన్ ఎట్లా అడిగావు? ఇన్ఫ్లుయెన్సర్ అని నీకు ఆల్రెడీ అంటుంటారు కదా, ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకుంటావు కదా నువ్వు. నేను ఇన్ఫ్లుయెన్సర్ అని పెట్టుకోవాలి. అదే పెట్టినప్పుడైనా అడుగుతారు కదా ఏమని. ఇప్పుడు నువ్వు పెట్టినావు, ఇప్పుడు నేను నిన్ను ఒరే అని అన్నా, ఎందుకు అన్నావు అని నన్ను అడుగుతావు. మళ్ళీ ఇన్ఫ్లుయెన్సర్ పెట్టినప్పుడు నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ అని ఎందుకు అంటావు? ఓకే. ఇన్ఫ్లుయెన్సర్ పెట్టారంటే దానికి ఒక రీజన్. అదే ఆ రీజన్ చెప్పు. ఆ రీజన్ ఏంటంటే నేను ఒక వాళ్ళకి నచ్చిన కంటెంట్ అనేది అందిస్తున్నా. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నోడిని ఇన్ఫ్లుయెన్సర్ అని పిలుస్తారు. ఇప్పుడు మూవీలు తీసేటోళ్ళు హీరో అని ఎట్లా పిలుస్తారో, ఇన్స్టా వీడియోలు తీసేటోళ్ళు నన్ను ఇన్ఫ్లుయెన్సర్ అని అట్లా ట్యాగ్ ఇస్తారు. అది ఆ ట్యాగ్ ముందు నేను స్టార్ అనేది పెట్టుకున్నా. కమాన్, పెద్ద చప్పట్లు ఇయ్యండి. వెల్కమ్. నీకు నువ్వు కంటెంట్ ఎవరికి నచ్చిన కంటెంట్ చేస్తున్నావు. నువ్వు కంటెంట్ నచ్చపోతే నువ్వు ఎడదాకా వచ్చి కూర్చోబెట్టావు నన్ను. అదే నాకు అర్థం కాకనే పిలుచుకున్నా. ఇక ఫోన్లలో ఎందుకు మాటలని పిలిచిన నిన్ను, డౌట్ క్లారిఫికేషన్ కోసం. సూపర్ చెప్పినావు. ఓకే. ఏం కంటెంట్ చేస్తున్నావు? బూతులు నేను మాట్లాడుతున్నా. బూతులు మాట్లాడుతున్నావు? లేదు, ఓన్లేలాగా కొట్టినా. ఏంటి ఫరక్ పడదు అంటే ఎట్లా బూతులు అని. ఇంకా బూతులు మాట్లాడేటోళ్ళు బొచ్చడు మంది ఉన్నారు. ఆ బొచ్చు నీకు బొచ్చలేదు, వాళ్ళు బొచ్చడు మాట్లాడినా కానీ.
నీ గుండు కాదురా నా గుండు వసకొల్ల. ఓకే, డిజైన్ చేయించుకోకపోయా గుండు? అంటే డిజైన్ యాక్చువల్గా చేపిద్దాం అనుకున్నా కానీ ఇది మొక్కు చిన్న తిరుపతి మొక్కు, దానివల్ల చెప్పలే. ఇంకోసారి చేపిస్తా. ఎట్లా అంటే ఇటు సైడ్ మొత్తం తీపిస్తా, ఇటు సైడ్ మొత్తం తీపిస్తా. సో మధ్యలో ఏం తీపిస్తావు? హెయిరా? ఓకే, డబల్ మీనింగ్ లో మాట్లాడే. నేను ఉట్టిగానే అడిగినా అన్న, నేను ఏమంటలేను ఉప్పి. ఓకే, మన్ను ఇప్పటిదాకా ఇన్ఫ్లుయెన్సర్ అదే బూతులు అయితే నేను ఏం మాట్లాడలేదు. సో కొంచెం చిన్న చిన్న డైలాగులు ఉంటాయి, అవి కొట్టినా ఏంటి నీతోనేమైంది అంటున్నారా, జర కొన్ని రోజులు బ్రో దునియా మొత్తం నాటో నడిపిస్తా, ఇట్లాంటి వీటిలో కొంచెం కొంచెం యాడ్ అవుతా. బూతులు యాడ్ చేసిన? బూతులు కాదన్న, బూతులు ఉండవన్న. జాటమీ ఫరక్ పడదు ఇవి. ఏంటిది అది? అంటే ఏంటిది అది? ఏంటిది జాటమీ ఫరక్ అంటే బొచ్చు కూడా ఏం కాదు. బొచ్చు ఎక్కడ? కొన్ని సినిమాలలో బొచ్చు ఏం మిగుతో ఇవి కూడా కొడతారు అన్న. సినిమాకి మనకేముంటది చెప్పు. ఓకే, అట్లా అంటావా? నువ్వు కూడా అట్లా అయితే నువ్వు కూడా మాట్లాడు మరి బూత్. ఇప్పుడు అడిగినా నేను నిన్ను అడిగినంటే బూత్ నీకు తెలియబట్టే అడిగింది. బొచ్చు అంటే ఇది అనుకున్నాను, ఇంకొకటి అన్న హిందీ దానికోసం. ఎందుకు ఈ తిట్లు అంటే ఇంకా వైరల్ కావాలన్నా? ఇంకా వైరల్ కాదన్నా. ఇప్పుడు నేను ఒక వీడియో కొట్టిన అంటే దానికి ఒక అర్థం ఉంటుంది మ్యాక్సిమం. ఇప్పుడు నాకు జరిగిన సిచ్యువేషన్ నేను కొట్టినా అనుకో, ఇంకో 10 మెంబర్స్ జరగండొచ్చు ఆ సిచ్యువేషన్ మ్యాక్సిమం. వాళ్ళు షేర్లు చేసుకోవడం కానీ, వాళ్ళకి ఫీలింగ్ అనిపించడం కానీ, స్టోరీ రూపంలో పెట్టుకోవడం కానీ అట్లా జరుగుతాయి. నీ ఫీలింగ్ కూడా వస్తుంది నీ వీడియో చూస్తే? ఏం ఫీలింగ్స్? నువ్వే అంటున్నావు కదా ఫీలింగ్స్ అని, నాకేం తెలుసు? నేనే నార్మల్ ఫీలింగ్స్ అన్నా. నేను కూడా ఏమడిగినా ఫీలింగ్స్ కూడా వస్తాయి. ఏ ఫీలింగ్స్? అదే నీ వీడియోస్ ఏ ఫీలింగ్స్ ఉంటాయి నిజంగా. సో రస్ కూడా అన్నా, నిజంగా రసపడి ఉన్నట్లే ఉన్నాను. ఫీలింగ్స్ అంటే ఏ ఫీలింగ్స్ క్లారిటీ ఉన్నాను. అదే చెప్పు, నువ్వు చెప్పాలి. అవి ఫీలింగ్స్ అంటే ఒక నార్మల్ ఫీలింగ్స్, వాళ్ళకి ఒక వైప్ అనేది వస్తుంది. ఇప్పుడు నా వీడియో చూడగానే అరే అన్న వీడియో భలే చేసిండు, దీన్ని స్టోరీ పెడదాం, లేదంటే ఫ్రెండ్ గారికి షేర్ చేద్దాం. ఇది కొన్ని కొడతా. ఎట్లా అంటే మనం 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు లేవంటాడు, కానీ వీడు లవర్ అడగానే 10,000 కొడతాడు. అట్లా నా కొడుకు షేర్ చేయండి అంట. వాళ్ళు ఏమంటారు, నిజంగా నా ఫ్రెండ్ గా నాకు కొట్టలేదని వాళ్ళు షేర్లు చేసుకుంటారు. ఆ కాన్సెప్ట్ మీద ఉంటాయి. లవ్ వీడియోలు ఉంటాయి, లవ్ ఫెయిల్యూర్ వీడియోస్ ఉంటాయి, ఓన్ డైలాగులు ఉంటాయి, ట్రోలింగ్ వీడియోస్ ఉంటాయి. నువ్వు లవ్ ఫెయిల్యూర్ అట? నేను లవ్ ఫెయిల్యూర్ కాదన్నా. అంటే ఒకప్పుడు లవ్ ఫెయిల్యూర్, తర్వాత నుంచి ఏ అమ్మాయిని నమ్మట్లేగా. అమ్మాయిలు అనేటోళ్ళు నా దృష్టిలో ఫేక్ గర్ల్స్ అందరు కాదు. లవ్ ఫెయిల్యూర్ కాదను? లవ్ ఫెయిల్యూరే. ఇప్పటిదాకా ఏమన్నా నేను పూర్తిగా చెప్పింది నువ్వు వెళ్ళే చెప్పు. ఇంత ముందు లవ్ ఫెయిల్యూర్, ప్రజెంట్ నాకు లవర్ లేదు, ఏం లేదు. సో ఇన్స్టాగ్రామ్ అయితే డైలీ ఒక 4-5 నంబర్స్ అయినా అమ్మాయిలు మంచిగా ఐ లవ్ యూ, నిన్ను మా అమ్మ అంటే మా డాడీ లెక్క చూసుకుంటా, నిన్ను మీ అమ్మ చూసుకుంటా అంటారు. కాకపోతే అన్ని ఫేమ్ చూసి వస్తారని మనకు తెలుసు. అందుకే నేను లైట్ తీసుకుంటా. అందరికి ఫస్ట్ థ్యాంక్ యూ సిస్టర్ అనే పెట్టేస్తా. అయ్యో, అంతే. సిస్టర్ అంటే కూడా తప్పు పడతారు కదా. తప్పెందుకు పడతారు? సిస్టర్ అంటే తప్పే ఉంది. అంటే వాళ్ళకి ఫీలింగ్ ఒకరు ఉంటే నువ్వు సిస్టర్ అంటే చచ్చిపోతారు కదా. అట్లా ఇవన్నీ మనకి అనవసరం. అదే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తావు, అమ్మాయి నిన్ను అన్నయ్య అంటే నువ్వు చచ్చిపోతావు అంటే కొంచెం ఫీల్ అవుతాం కదా. ఏమని ఫీల్ అవుతావు? కనీసం ప్రపోజల్ ఒప్పుకున్న పర్వాలేదు. నేను చెప్తాను ఫీలింగ్స్ రావన్నావుగా. నేను ఫీలింగ్స్ రావనిలే. ఏ ఫీలింగ్స్ అని అడిగిన ఇప్పటిదాకా నీకు? ఏ ఫీలింగ్స్ అని అడిగిన. నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ప్రపోజ్ చేసినప్పుడు ఓకే అండి నో థ్యాంక్స్ అని చెప్తే అయిపోతుంది కదా. మళ్ళీ ఎందుకు అక్కడ సిస్టర్ అని పిలిస్తే అక్కడ ఓన్లీ అన్న చెల్లెలు అనే బంధం ఉంటది కాబట్టి నేను సిస్టర్. ఓకే, ఇప్పటి వరకు నువ్వు ఎంత మందికి రాత్రిలో నిద్రలో పోయి ఏమేమో చేస్తున్నావు అట? ఏంది కళలోకి పోయి? నాకు తెలియదు, నువ్వు చెప్పేంత మళ్ళీ కళలో వచ్చిన వాళ్ళు చెప్పారు నాకు, అడుగుమన్నారు ఎందుకు పోతున్నావు సీక్రెట్ కదా. సీక్రెట్ అదే మళ్ళీ చెప్తే మళ్ళీ సిస్టర్ గిస్టర్ అంటే కళ్ళు తాగింది కన్నా డైరెక్ట్ రమ్మనన్నా. నువ్వు సిస్టర్ అంటావు కదా. మళ్ళీ సిస్టర్ అంటే ఎంతమంది ఉన్నారు? చాలా మంది, ఒక 15 మంది. 15 మంది ఉన్నారా? 15 మంది అంటే పేర్లు ఏమన్నా ఉన్నాయి నీ దగ్గర? పేర్లు చెప్పారు కదబ్బా. అంటే హీరోయిన్స్ లెక్క ఉన్నారా లేదా నార్మల్ గా ఉంటారు? నువ్వు హీరో లెక్క ఉంటే వాళ్ళు హీరోయిన్స్ లెక్క, అంటే ఊహగనాలి అన్నమాట. ఇప్పుడు నేను హీరో లెక్క లేనని అంటాను. నువ్వు హీరో అయితే వాళ్ళు హీరోయిన్, నువ్వు కామెడియన్ అయితే వాళ్ళు కామెడియన్, నువ్వు లోఫర్ అయితే వాళ్ళు లోఫర్. నేను లోఫర్ అయితే నువ్వు లోఫర్ అయితే, ఎందుకంటే నా ముందుకు వచ్చిన ఇంటర్వ్యూ అడుగుతున్నావు కాబట్టి. నేను వేరే వాళ్ళు అంటున్నా. అట్లా ఎట్లా? నేను లోఫర్నా? నేను లోఫర్నా? నువ్వేమంటావు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వేమంటావు? నువ్వు లోఫర్ మళ్ళీ నువ్వు హీరో అని ఎందుకు వేసుకుంటాను బిడుదు? నేను బిడుదు వేసుకోలేదు, స్టార్ పెట్టుకున్నా. నువ్వు హీరో ఇప్పటిదాకా ఏమన్నావు? నేను హీరోని, నేను హీరో లాగా లేనా? నేను అవునబ్బా, నేను అద్దంలో ముఖం చూసుకున్నాను. అసలు అద్దంలో ముఖం చూసుకున్నావు కాబట్టి నువ్వు ఈ రోజు నీ కెమెరా ముందు నన్ను కూర్చోబెట్టినావు. అదే అద్దంలో చూసుకోలే కాబట్టి కెమెరా ముందు కూర్చోబెట్టినాం, చూసుకోరా నాయనా అని. ఓకే, అంటే నాకు అద్దంలో చూసుకునే రేంజ్ నాది కాదు, ఓన్లీ కెమెరాలో చూసుకునే రేంజ్. అంటే 10 రూపాయలు అద్దంలో ఎవడని చూసుకుంటాడు?
2 లక్షలు 3 లక్షల కెమెరాలో చూసుకునే వాల్యూ మళ్ళీ స్టార్లకే ఉంటుంది. మళ్ళీ కదా సార్ నాలాంటి స్టార్లకి, నువ్వు స్టార్ కాదు కదా. నేను నాకొద్దు స్టార్ వద్దు కానీ ఎందుకు అది బ్రాస్లెట్ వేసుకుని అందరికి తెలియాలని ఊకే చేయలేపుతున్నావు. చూస్తున్నారులే అది కనిపిస్తుంది. లేదు బ్రాస్లెట్ తీసి పక్కన పెట్టమని పెడతా కానీ కొంచెం ఇంపార్టెంట్ పర్సన్స్ ఇచ్చారు కాబట్టి. ఎవరా ఇంపార్టెంట్ పర్సన్? ఇంపార్టెంట్ పర్సన్ అంటే నా పర్సనల్. అదే అమ్మాయా అబ్బాయా? అన్ని నేను చెప్పాల్సినంత అవసరం లేదు, నా పర్సనల్ నాకు ఉంటుంది. ఇంటర్వ్యూ అంటే ఏంటిది? పర్సనల్సే చెప్పాలి. అవును ఇది చెప్పాను. ఓకే కానీ అది నీ చేతికి తగదగా మెరిసిపోతుంది. అమ్ముకుంటా సాయంత్రం అవసరం లేదు, అమ్ముతే కూడా 200 రావాలి. 200 5,000 బ్రో అది. అంత మాట అన్నది బ్రో. ఓకే 5,000 దా అది? 5,000 అంటే నీకు తాకట్టు పెడితే ఒక 3,000 2,500 వస్తాయి. తాకట్టు పెట్టే బేరమే ఉన్నట్టుంది కదా. తాగుతావు నైట్? తాకట్టు పెట్టే బేరమే కదా. తాగుతూ కదా కాబట్టి అది రేట్ ఎంత? నువ్వు నువ్వేం తాకట్టు పెట్టి ఉన్నావు ఇంతవరకు? ఎవరెవరిని తాకట్టు పెట్టినావు? నేను నిజం కొట్టు, నేను ఇంతవరకు ఏమైతే తాకట్టు పెట్టాను ఫస్ట్ ఎట్లా కనుక్కున్నా నీకు ఇచ్చిన తాకట్టు గురించి ఎందుకు చేసుకొచ్చావు? నేను నార్మల్ దాని వాల్యూ చెప్తున్నా. నేను కావాల్సింది నువ్వు వాల్యూ ఇప్పుడు అమ్ముతే కూడా ఇంత వస్తే అలాగే తాకట్టు అని ఎందుకు? నేను అమ్మను కూడా దాన్ని, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ ఇచ్చారు. ఇది నేను అప్పుడే అనుకున్నా, ఉన్నన్ని రోజులు ఇది ఉంటది అంతే. నేను అప్పుడే అనుకున్నా ఎవరో ఇస్తే వేసుకున్నావు కానీ మనం అంత లేదు అని. మనం అంటే అదే ఇప్పుడు ఈ కెమెరాలు ఏమన్నా సొంతయా? లేదు. నువ్వు కూర్చున్న సీట్ ఏమన్నా సొంతదా? కాదు, ఎవరో ఇచ్చి నువ్వు కూర్చున్నావు. ఆయన దేవుడు ఇస్తాడు, నువ్వు కూర్చుంటావు. నువ్వు ఓన్లీ మనిషి బతకడం అడిగే నీది. ఓకే గొలుసు ఎవరు ఇచ్చారు అది కూడా చెప్పారు కదా. ఈ 2 ఒక పర్సన్ ఇచ్చారు. 2 ఒకటి. ఇంకేమైనా ఇచ్చిరా? సిగ్గు బిల్ల గిబ్బు బిల్ల అట్లాంటి? సిగ్గు బిల్ల అంటే నీకు గాని వస్తుంది అదే అనుకుంటా. సిగ్గు ఇచ్చారా అని మెడల్లా చేతులని ఇచ్చారు. ఇంకా చిన్నపిల్లలక సిగ్గు బిల్ల వేసుకున్నావు, తీసి పక్కన పెట్టు. మాకంటలేనా? మీకు ఇచ్చేటోళ్ళు మాకెవరు ఇయ్యరు. మాకు అంటే సిగ్గు బిల్ల అంటే చిన్నప్పుడు ఇచ్చేటోళ్ళు ఉంటారు, ఇప్పుడు మనకి ఏం తెలుసు. అవునా? ఓకే ఓకే. లవ్ మీద నీ ఒపీనియన్? లవ్ మీద చేసే వాళ్ళు బాగా రఫ్ ఆడించేస్తావు ఎందుకు? రఫ్ ఆడిచ్చేస్తాను ఎందుకంటే లవ్ అనేది ఒక ఫేక్. అది నీ వరకు, నా వరకు కాదు. ప్రతి ఒక్క మగోడికి లవ్ అనేది ఫేక్. ఎందుకనేది కూడా క్లారిటీ చెప్తాను. ఇప్పుడు అమ్మాయి కొన్ని రోజులు వాడిని ఫిజికల్ గా వాడుకుంటది, డబ్బు పరంగా వాడుకుంటది, అన్ని రకంగా వాడుకుంటది. వాడుకుని చివర్లో మా మమ్మీ ఒక అబ్బాయిని పెళ్లి చూస్తుంది, నేను పెళ్లి చేసుకోకపోతే ముందుదా చచ్చిపోతా అంటాను మా నాన్న అని చెప్పేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారు. ఈ అబ్బాయి యువతలోడు ఏందిగా వాడు ముందుకు అలవాటు అవుతాడు, డ్రగ్స్ కి అలవాటు అవుతాడు, ఇక వాడు సైక్ అవుతాడు, వాడు చచ్చిపోయే స్టేజ్ వరకు తీసుకెళ్తాడు లవ్ అనేది. అందుకనే మన అమ్మ నాన్న ప్రేమ ముందు ఏ అమ్మాయి ప్రేమేనా వేస్ట్ నాకు తెలిసి. అది అందరు అమ్మాయిలు అనట్లా, మళ్ళీ అందరు అమ్మాయిలు నా మీద పడతారు కానీ కొంతమంది వాడికి. కొంతమంది అబ్బాయిలు కూడా బ్యాడ్ పర్సన్స్ ఉన్నారు, ప్లే బాయ్స్ ఉన్నారు, ప్లే గర్ల్స్ ఉన్నారు. అందరూ అనట్లా కొంతమంది. ప్లే బాయ్స్ అంటే సింపుల్ గా నీలాంటి వాళ్ళు. నువ్వు అంచు ఆడ ఏంటిది అని చెప్పి అంటున్నా. ప్లే బాయ్ అంటే వాడుకునేది తెచ్చేటోడు. ఆ కేటగిరీలో నువ్వు కూడా ఉండే ఉంటావు. మాకు తెలియదు నాయన అవన్నీ. ప్లే అంటేనే అడిగిన ఏంటిది ప్లే అంటే. ప్లే అంటే నువ్వు పిక్చర్స్ మీద ఆడవా? ఇప్పుడు క్రికెట్ ఆడతావా? ప్లే బాయ్స్. బ్యాటింగ్ ఇష్టమా బౌలింగ్? క్రికెట్ అన్నావు కదా ఇప్పుడు. క్రికెట్ ఓకే. యాక్చువల్ నాకు క్రికెట్ లో బ్యాటింగ్ ఇంట్రెస్ట్. బ్యాటింగ్ ఎన్ని రౌండ్స్ వేస్తావు? ఎన్ని రౌండ్స్ వేస్తావు అంటే అదే కదా బ్యాటింగ్ లో. అదే ఎన్ని వికెట్స్ తీస్తావు? ఆడదంటే చెప్పు. ఎన్ని వికెట్స్ తీస్తావు? నేను ఒక 4-5. ఓకే. ఎంత టైం? స్టామినా ఉంది చూసినా? బ్యాట్ పట్టుకునేంత స్టామినా ఉందా? బ్యాట్ పట్టుకోవడం లేదు, ఒకేళ్తే ఇట్లా అంటే వెళ్ళిపోవాలి డైరెక్ట్ అంతే. ఇప్పటిదాకా ఎన్ని బాల్స్ ని కొట్టినావు? లేదన్నా లేదు. బ్యాట్ కూడా పట్టుకోలేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రికెట్ ఆడటం అంటే ఇంట్రెస్ట్ ఉంది కానీ నేను ఆడాను. ఎందుకంటే ఇప్పుడు ఆటో రాక మిస్టేక్ వాళ్ళ దగ్గర పోయి ఒక వికెట్ పడ్డది అనుకో, వీడు కొట్టలేదని ఒక ఆట కోసం 100 ఆటలు చెప్తారు. ఎందుకు మనం రాని దాని గురించి మనం పోవద్దు. నువ్వు గేమ్ ఆడాలంటే ఎలా ఉండాలి? నీ పిచ్ అంటే గేమ్ ఆడాలంటే ఎట్లా అంటే నేను ఆడలేదు కాబట్టి నాకు తెలియదు అబ్బా. నీకు ఊహ ఉంటది కదా, ఇప్పుడు అడల్టే కదా. ఊహ అంటే ఎట్లా అంటే పెద్దోడే కదా. ఊహ అంటే ఎట్లా అంటే ఒక మంచి తెల్లగా ఉండాలి గ్రౌండ్. అంటే ఎట్లా మొత్తం మ్యాట్ వేసేయాలి, వైట్ మ్యాట్. ఎందుకంటే వైట్ మ్యాట్ మీద బాల్ అనేది రెడ్ కలర్ బాల్ అనేది క్లారిటీ గానే వస్తుంది. అర్థమైందా? రెడ్ కలర్ బాల్ అనేది క్లారిటీ గానే వస్తుంది. నువ్వు మంచిగా ఎట్లా అంటే ఫాస్ట్ తయారై ఉండాలి. ఎట్లా గాడ్స్ గేట్స్ అన్ని పెట్టుకుని మంచిగా ఉండాలి రెడీగా. బాల్ వస్తే కొట్టడానికి రెడీగా ఉండాలి. 1 సెకండ్ గ్యాప్ ఇట్లా గాలితో ఇట్లా వెళ్ళిపోవాలా. కొడితే మాక్సిమం నేనున్న కాడి నుంచి నేను మా ఊర్లో కొడితే డైరెక్ట్ ఇక్కడికి వచ్చి గచ్చిబౌల్లో పడాలా. ఫాస్ట్ కొడతాను. తాగుబోతుల గురించి కూడా చాలా చెప్తాను. అలవాటు ఉందా నీకు తాగుడు? తాగుబోతుల గురించి చెప్తున్నా అంటే తాగేటోడే చెప్పడు కన్నా. ఎప్పుడైనా తాగినావా అని? లేదు నాకు. వెరీ గుడ్ బాయ్. ఓకే. నువ్వు తాగుతావు ఏమన్నా? మాకు కూడా అలవాట్లేదు. అయితే ఎందుకు తాగిన వాళ్ళ దగ్గర అంటే కొన్ని ఇప్పుడు నువ్వు చెప్తావు మెసేజ్ గా చెప్తున్నావు అంటే ఎవరి దగ్గర అయినా ఇన్సిడెంట్ ఏమైనా చూసావా లేకుంటే వీడియోస్ లో
విషయం ఇన్ఫ్లుయెన్స్ అంటే నాకున్న ఫాలోవర్స్ అయితే చాలా మంది వాళ్ళ భర్తలతో ఇబ్బంది పడేది అయితే ఇదే ఇక తాగి వెళ్ళటం, కొట్టడం, అనుమానించడం. కొంతమంది ఉంటారు ఎట్లా అంటే పిల్లం బయటికి పోతే కథం, ఎవరి కోసం చూస్తాను ఏంది అనే తాగి వచ్చి మొత్తంలో కొడతాడు. ఇవన్నీ చికాకు అయితే తిట్టుకునేటోళ్ళు ఏమన్నా రూమ్లో పర్సనల్గా తిట్టుకోరు, బయటికి పోయి తిట్టుకుంటారు, రోడ్డు మీద పడతారు, ఇజ్జత్ మొత్తం పోతుంది. సరే వీళ్ళకి ఇజ్జత్ లేకపోయినా వాళ్ళ కొడుకులకి ఇజ్జత్ ఉంటుంది, వాళ్ళది కూడా పోతుంది. కాబట్టి ఇట్లా చెయ్యొద్దు అని ఒక నా వల్ల అంత అయినంత మెసేజ్ చేస్తున్నా. మొన్న డ్రగ్స్ గురించి కూడా సో ఒక వీడియో పెట్టిన. డ్రగ్స్ కూడా చాలా మంది డ్రగ్స్కి అలవాటు అవుతున్నారు. సో వాళ్ళు డ్రగ్స్కి అలవాటు అయ్యి అట్లా పరువులు బాగా కొట్టుకోవటం, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పరువులు పోవటం వల్ల చికాకు అవటం, సఫర్ అవటం ఇవన్నీ అవసరం అని చెప్పి చెప్పినాం. ఓకే. ఇంకోటి మధ్యకాలంలో భర్తలు చాలా సంపేస్తున్నారు ప్రియుల కోసం. ఈ మెసేజ్ చూసి ఇందాకలే చెప్పిన, అందుకనే పిల్లలు వద్దు, పెళ్లిళ్ళు వద్దు, లవ్లు వద్దు. మళ్ళీ ఇట్లా బ్రహ్మచారిగా ఉంటామా? నీ పెళ్ళైనా? కాలే, నేను కూడా అదే భయపడుతున్నా. వద్దు, పెళ్లి చేసుకుంటే ఫస్ట్ వాళ్ళు కట్నం ఏమిస్తారు తెలుసా? కుక్కర్ ఒకటి, డ్రమ్ ఒకటి, చెత్తకుండీలు ఒకటి, ఇట్లాంటివి ఇస్తారు. కథం చేసుకునే అమ్మాయి గారు ఎవరు ఉన్నారనుకో కథం ఇక ఆల్మోస్ట్ నువ్వు డెప్తే. ఓకే. అది ఎందుకు కావచ్చు ఇట్లా అంటే ఎట్లా అంటే ఎందుకు భర్తలను తీసుకెళ్లి చంపడానికి? పెళ్లి ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పవచ్చు కదా. ఇంట్లో ఫోర్స్ చేస్తారు కదా, నువ్వు చేసుకో 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 అని చేసుకుంటారు, తర్వాత చంపేసి వెళ్ళిపోతారు. మొన్న కాదు కదా, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. 10th క్లాస్ అమ్మాయి వాళ్ళ అమ్మని చంపేసింది. అది నా దృష్టిలో ఫస్ట్ వాళ్ళ అమ్మ మంది అబ్బాయి వాళ్ళ అమ్మ చంపడం కరెక్టే నవ్విందా. దాని మీద కూడా నేను ఒక వీడియో చూసిన, ఇట్లా నిన్ను కూడా రేపు చేస్తారు. కానీ నాకు మ్యాటర్ మొత్తం తెలిసిన తర్వాత అబ్బాయి నుంచి చంపడం కరెక్ట్ అనిపించింది. ఎందుకు ఎట్లా చెప్తా అబ్బాయి వైపు నుంచి కరెక్ట్, కానీ అమ్మాయి వైపు నుంచి ఒక 50% 70% రాంగ్. ఎందుకంటే కన్న తల్లిని చంపడం చాలా పాపం. ఇంకోటి అబ్బాయి వైపు నుంచి ఎందుకు చంపింది అంటే అబ్బాయికి వీళ్ళు ఫోక్సో కేసు పెట్టారు. ఒక 2 రోజుల్లో అబ్బాయి డైరెక్ట్ స్టేషన్కి వెళ్తారు. వాడు వెళ్ళేటోడు ఏమన్నా 2-3 సంవత్సరాలు ఉంటారా? ఫోక్స్ అంటే ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. వాడికి ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 19. ఇంక 20 సంవత్సరాలు అంటే వాడు సగం లైఫ్ జైల్లో ఉంటాడు. అదే ఏమైనా చంపేసిపోతే వాడు ఎన్ని సంవత్సరాలు వస్తారు? ఒక 5-6 సంవత్సరాల్లో బెయిల్ వచ్చేసింది. 5 సంవత్సరాలు కూడా ఉండదు మ్యాక్సిమం, ఒక సంవత్సరాలు బెయిల్ వచ్చింది. ఆ అబ్బాయి ఆలోచన ప్రకారం అయితే ఇది చాలా బెటర్ అన్న. ఎందుకంటే వాళ్ళ అమ్మకి కేసు పెట్టద్దు. ఇప్పుడు వాళ్ళ అమ్మకి కూడా తెలుసు వీళ్ళిద్దరు లవ్ చేసుకుంటున్నారని. ఏదైనా పంచాయతీ చేసి ఏదో చేసి విడగొట్టాలి తప్ప ఫోక్సో చట్టం పెడితే వాడు 20 సంవత్సరాలు సంకనాగిపోతాడు వాడు. అవును కదా. కోర్టు సినిమా చూసినట్టుంది వాళ్ళ అమ్మ. ఏం అవన్నీ చూస్తే కోర్ట్ సినిమాలో అదే ఉంది ఫోక్. ఇంకోటి వచ్చింది, నేను మొన్న రీసెంట్ స్టోరీ కూడా పెట్టినా. వాళ్ళ లవ్ స్టోరీ ఒప్పుకోవట్లేదని చెప్పేసి వాళ్ళ అమ్మాయి 25 మందికి ఇంట్లో విషయం పెట్టింది. 25 మందికి? 25 మందికి. ఓకే. అట్లుంటే ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. అందుకని అబ్బా పెళ్ళొద్దు ఏమొద్దు, మంచి ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయండి అంతే. ఓకే. మళ్ళీ వర్జినిటీ ఎట్లా పోవాలి? ఏ వర్జినిటీ అంటే ఒరిజినేట్ అని నాకు తెలియదు అన్న నిజంగా. ఇప్పుడు నీకు కోరికలు ఎట్లా తీర్చుకోవాలి? మళ్ళీ పెళ్లి వద్దంటున్నావు, ఎవరు వద్దంటున్నావు, మళ్ళీ ఎట్లా? కోరికలు అంటే కొంచెం కూరలో ఉప్పు కారం తగ్గించుకుని తింటావు నువ్వు. ఏం తింటావు డైలీ? నువ్వు డైలీ ఏం తింటా? ఫుడ్ తింటా. ఉప్పు కారం లేకుండా తింటావా? లేదు, మంచిగా తింటా. ఓకే. ఫీలింగ్స్ వస్తాయా మళ్ళీ నీకు? ఫీలింగ్స్ అంటే ఎట్లాంటి ఫీలింగ్స్? రొమాంటిక్ ఫీలింగ్స్ అయితే నాకు ఇప్పుడు అంతేం రావు. ఎందుకు? వచ్చి నా పర్సనల్ అన్న చెప్పుకుంటారు. అదే నువ్వే అన్నావు కదా చెప్తా విను ఏమన్నావు? పెళ్లిలు వద్దని అన్నావు కదా, కాబట్టి నేను అడుగుతున్నా మళ్ళీ ఫీలింగ్స్ ఎట్లా అని అడుగుతున్నా నేను. సరే, ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు అబ్బా, నీకు ఫీలింగ్స్ వద్దని అసలు నువ్వు ఆపుకోలేవు, నువ్వు పెళ్లి చేసుకుంటావు. రేపు పొద్దున అది సంపిద ఒబ్బి నేను ఒక డ్రమ్ లో పడేసిద్ది. దానికి లేని ఆలోచన కూడా నువ్వు చెప్తున్నావు కదా. డ్రమ్ లో అది కూడా మళ్ళీ డ్రమ్ లో మొండగా చూడలేదా? రైస్ కుక్కర్ లో కూడా ఉడికిస్తారు నిన్ను. ఓకే. సెల్ఫీలు కూడా తీసుకోవాలి. అట్లా ఉడుకుతావు ఏమన్నా? నీకు ఇంట్రెస్ట్ ఉందా? నీకేమన్నా చెప్పు అట్లా ఉడకాలని. ఎందుకు నువ్వు ఆ ఒరిజినిటీ గురించి అడిగినావు. సరే, నీకు ఒరిజినిటీ కోల్పోవాలంటే నువ్వు ఎట్లా కోల్పోతావు? అదే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటే ఉడికిపోతావు. మళ్ళీ ఎట్లా? దానికి సలహా చెప్పు. మళ్ళీ నీలాగా చాలా సన్యాసం పుచ్చుకో. ఓకే. మీ ఏ ఊరు మీద? అసలు మంది ఖమ్మం జిల్లా సత్తుపల్లి. నేను పుట్టింది. నేను ఇప్పుడు పెరిగేది మొత్తం కల్లూరులో, 2 ఊర్లు మంది. పట్టణానికి ఎప్పుడు వచ్చాను? పట్టణానికి నేనైతే రీసెంట్లీ వచ్చిన. తెలుసా అసలు పట్నం ఇంతకు ముందు ఎవరైనా? పట్నం అని తెలియదు. సో దీని పేరు పట్నం అని నువ్వే చెప్తున్నా. హైదరాబాద్ అనుకుంటాను. హైదరాబాద్ అని తెలుసా నీకు? ఓకే. అంటే హైదరాబాద్ లో ఇట్లా కాలనీ పేర్లు ఉంటాయి, కూడా పంజాబ్. అవునవును. సో అంతే. ఓకే. ఏరియాస్ పేర్లు తెలుసా నీకు? హైదరాబాద్ వచ్చేటప్పుడు బస్ ఎక్కి అంటే హైదరాబాద్ బస్ ఆడెక్కడ దింపుతుడు. తర్వాత అక్కడి నుంచి మనం మెట్రోకి రావచ్చు. మెట్రో ఎక్కడ వచ్చా? క్యాబ్ బుక్ చేసి. మెట్రోలో ఏం గమనించిన? మెట్రోలోనా
మీరు దిగవలసిన తలుపులు ఎడమ వైపున ఉంటది. అదొకటి నువ్వు కిటికీలు ఇట్లా క్లోజ్ అయితే చూసినా క్లోజ్ అయ్యేటప్పుడు హ్యాండ్ ఇట్లా పెడితే ఆగదు, అది ఇట్లానే మూసుకుపోతుంది. అది కిటికీలు కాదు, డోర్లు. మెట్రోకి కిటికీలు ఉండవు, డోర్లు ఉంటాయి. సరే ఓకే ఓకే, డోర్స్ ఉంటాయా? అది కూడా ఇట్లా అంటే అమ్మాయి లాంటిది. నువ్వు ఒకసారి తాళి కట్టినావు అనుకో ఇట్లా ఉంటది, ఇట్లానే ఉంటది. కుక్కర్ లా, కుక్కర్ లెక్క అందుకనే వద్దు. ఓకే. ఇంకొకటి, నీకు ఉమ్మరిస్తే ఏటీఎం లో పోయి ఏసీని ఆస్వాదించావు కదా? అవును నిజంగా, ఇక్కడ కూడా ఉక్కుపోస్తుంది కానీ అబ్బా ఏం చేయాలి అర్థం కావట్లేదు. దగ్గరలో ఏటీఎం లేదా? మన ఫాలోవర్స్ చేద్దామా కొంచెం డొనేషన్ చేయండి, ఏసీ పెడతా అన్న. అసలే మీరు ఏసీ కానీ కొట్టిన డబ్బులు కూడా తీసపోయి ఒయ్యేలా పెడతాడు అన్న అంత రస్కుడు. కాదు, నువ్వు ఏసీ వాడుకోవడం ఏంది? అది ఏటీఎం లో ఉన్న ఏసీని కూడా వాడుకుంటా. పబ్లిక్ ఏసీ, పబ్లిక్. నేను మన రేవంత్ రెడ్డి గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటున్నారు, బయట ఫ్రీ టాయిలెట్స్ కడుతున్నారు, అట్లానే ఫ్రీ ఏసీలు కూడా కడతారని కోరుకుంటున్నాను. లేని ఆలోచన ఇది. ఎందుకన్నా చాలా మంది పాపం గరీబులు అన్న, నాలాంటి గరీబులు ఎక్కడ పెట్టాలంటున్నా ఏసీ? ఎక్కడ అంటే ఇప్పుడు ఏసీ హాల్ లాగా పెద్ద మాల్స్ లాగా కట్టాలంట. పెద్ద మాల్స్ లాగా ఏమొద్దు. సో అక్కడక్కడ ఖాళీ ప్లేసెస్ లలో టాయిలెట్స్ రూమ్స్ కి ఒక కొంచెం దూరంలో ఒక రూమ్ అనేది కట్టండి, ఒక 5 members 6 members ఉండేటట్టు. దాంట్లో ఏసీ పెడితే ఆడ ఉంటారు. మంచి ఆలోచన. నువ్వే సీఎం అయితే ఈ పని ఏమేమి చేస్తావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సీఎం అయితే దేశాన్ని నమ్మేస్తా. దేశాన్ని నమ్మేసి నేను ఫారెన్ వెళ్ళిపోతా. నీ ముఖం, నువ్వు అయ్యేది దేశానికి పిఎం కాదు నేను అడిగింది రాష్ట్రానికి సీఎం. నువ్వు దేశం ఎట్లా అప్పులు చేస్తా, చేసి అప్పులు చేసి వెళ్ళిపోతానే ఉన్నా. ఏమైనా రాజీనామా ఈ రోజు అప్పులు చేసిన రేపు పొద్దున రాజీనామా రాండి పేపర్స్ చేయండి అంటే సంతకాలు పెట్టేస్తా, చెక్అవుట్ డైరెక్ట్ వెళ్ళిపోతా. ఓకే. బట్టలు మార్చుకున్నంత ఈజీగా అనుకుంటున్నావా? అది బట్టలు మార్చుకున్నంత ఈజీ కాదు, మన ఐడిలో పేరు మార్చినంత సింపుల్ మార్చేయచ్చు. ఓకే. చాలా మంది కూడా అట్లానే చేస్తున్నారు. బాగా తిడుతున్నారు కదా, ఓకే పెదాలు ఆడిచ్చి వీడియో చేయడం కాదురా నాయన అని అన్నప్పుడు వాళ్ళకి షటర్స్ ఇచ్చినావు కదా. అయ్యో కామెంట్ చూసి వచ్చి ఉంటాడు. అయ్యా ఇందాలు ఏం చెప్పిన, నాలంటోడు క్వశ్చన్స్ అడగాలంటే నీలాంటోడు ప్రిపేర్ అయ్యి ఉండాలి, నాలంటోడు ప్రిపేర్ అవడం కాదు. సో పెదాలు ఆడేసడం అంటే ఒక్కొక్క కష్టం ఒక్కొక్కడికి ఉంటుంది అన్న. నీకేం కష్టం ఉంది? సో నేను చెప్తాను, నేను అదే ప్రిపేర్ గా మధ్యలో ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఉంటేనే నేను సినిమా ఇండస్ట్రీకి రానిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా. నీ బాడీ బక్కగా ఉండని, నువ్వు దుమ్ము ఉండని, కర్రీగా ఉండని, ఎట్లానే ఉండని, నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. కాబట్టి నేను ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇంకా పెంచుకుందని చెప్పి నేను లవ్ ఫెయిల్యూర్ వీడియోలు తీస్తున్నా, లవ్ వీడియోస్ తీస్తున్నా. దాంట్లో ఫేస్ అనేది ఇట్లా వస్తుంది. ఇప్పుడు సాంగ్ ఏదైనా ఉంది అనుకో, సాంగ్ తగ్గట్టు మన ఫేస్ అనేది మన లిప్ మూమెంట్ అని వస్తుంది. దాన్ని ఎవడెవడో అంటాడు. నువ్వు ఎక్స్ప్రెషన్స్ కూడా ఇస్తున్నావు వీడియోస్ లో? నువ్వు ఇక్కడ ఎక్స్ప్రెషన్ వెతుకుంటున్నా, ఇన్ని వీడియోస్ చూసిన ఎక్కడ ఎక్స్ప్రెషన్ కనిపించలేదు ఇన్ని వీడియోస్. అంటే నువ్వు ఆ ఎక్స్ప్రెషన్స్ ఎత్తుకుతుంటే ఈ ఎట్లా దొరుకుతాయి అని. ఓకే. నువ్వు మంచిగా చూసుకోవాలా. ఒకటి మాత్రం నచ్చింది, ఒప్పుకోవచ్చు. శివుడి మీద చేసావు చూడు పాట, చాలా బాగుండేది. శివుడు అది చాలా కన్నప్ప మూవీలోదా? కన్నప్ప మూవీలో యాక్చువల్లీ నీకు కామెంట్ చూపిస్తాను చూడు. నేను ఏడోకు ఏం కదా, ఏడో మంచిగానే ఉంది, ఒప్పుకున్నా కదా ఇక. ఏడోకు ఇంటర్వ్యూ కనిపించి సో కన్నప్ప మూవీలోది అక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేసిండు, ఇంకా ఉన్న కామెంట్, బ్రో నువ్వు నిజంగా హీరో కన్నా నువ్వే మంచి చేసింది. అది ఒప్పుకోవచ్చు. మొత్తం వీడియోస్ లో అది బాగా నచ్చింది నాకు. అంటే అన్ని బాగాలేదా అన్నట్టే కదా అది? అదేందని అంత మాట నువ్వు ఎవరు అంటున్నా నన్ను ఇంటర్వ్యూస్ నువ్వు ఇన్సల్ట్ చేయడానికి? అసలు దిస్ ఇస్ యాంకర్ అహ్మద్. యాంకర్ ఎవడు పెట్టి నీకు? అసలు ఏ యాంకర్ ఏంది, నువ్వు యాంకర్ ఏంది, నువ్వు పిలిచిన యాంకర్ అంటే నేను మెచ్చుకుంటేనే యాంకర్లు మంచి వాళ్ళ. కెమెరామ్యాన్ అన్న కూడా యాంకర్ అని పిలవాడు ఫస్ట్. నేను అనేది కెమెరామెనే అనుకుంటాడు, బామ్మో ఈ ఛానల్ వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారా ఈ తలకాయ నొప్పినని. అదే అనుకుంటారు ఇప్పటిదాకా. వీడిని ఎందుకు పిలిచి చేస్తున్నాడు ఇది తెలుస్తలేదు వీడి, కానీ నన్ను అనుకుంటూనే ఉన్నారు వాళ్ళు లోపట. అది నిజమే, నువ్వు వాళ్ళకి ఎవడు ఇష్టం ఆడేది. ఓకే, కానీ నువ్వు అన్ని డోర్ల దగ్గర అవి అవే చేస్తావు ఎందుకు? కొంచెం వచ్చి బయట కూడా చేయొచ్చు కదా. అంటే ఇప్పుడు నీ పుణ్యాన్ని ఒక 2 కోట్లు ఇస్తే పెద్ద ఒక విల్లా కడతా, రేపటి నుంచి కూర్చున్న ప్లేస్ కాకుండా గంటకు ఒక ప్లేస్ లో వీడియో దిగుతా. దానికి వీడియోస్ కి కోట్లకి ఏం సంబంధం ఉంది చెప్పండి? అంటే నా ఇల్లు ఉన్న దాంట్లో తీస్తారండి. ఇల్లు పక్కన పెట్టబ్బా, ఇల్లులోనే గడపనే లేదు కదా, లోపల కూడా ఉంది కదా. అవును, కొన్ని గడప కడది. నువ్వు పాయింట్ పట్టుకోవద్దు. కరెక్ట్ గా గడప దగ్గర 4-5 వీడియోస్ ఉంటాయి. అవును, తర్వాత వాన్ ఉంటాయి. నాలాంటి వాడు కూడా 4-5 చూస్తాడు. ఇప్పుడు నీలాంటోడు అంట నైట్ క్రోమ్ ఓపెన్ చేసి ఒక్క 10 నిమిషాల కోసం 300 వెబ్సైట్లు చూసిండంట నీలాంటోడు. అంటే నువ్వు క్రోమ్ చూస్తావా? క్రోమ్ అంటే ఏంది? ఐబొమ్మ మూవీస్ అన్న. ఐబొమ్మ చూడలేదా? ఐబొమ్మ క్రోమ్ లో ఉంటుందా? ఐబొమ్మ క్రోమ్ లో వస్తుంది. అవునా? వస్తుంది, క్రోమ్ లో వస్తుంది. అంటే ఐబొమ్మ అంటే ఐ తర్వాత బొమ్మ నాట్యం చేస్తుందా? అంతే. ఓకే, ఎన్ని నాట్యాలు చేస్తుండే దాంట్లో? ఒక 6-7 ఉంటాయి అన్న నాకు తెలిసిన. బట్ దాన్ని ఏమంటారు, యాంగిల్స్ అంటారు అనుకుంటా.
యాంగిల్స్ యాంగిల్ ఉంటా. సో ఏ యాంగిల్స్ అంటే ఇష్టం నీకు? నీకు యాంగిల్స్ అంటే ఇష్టం అంటే సో యాంగిల్స్ అనేది అది పర్ఫార్మెన్స్. నువ్వు చెప్పిన యాంగిల్స్ నేను చెప్పింది. నేను సినిమా అంటే సో మరి అట్లా యాంగిల్స్ అంటారని నాకు తెలుసు, మరి ఏమంటారు నాకు కూడా తెలియదు. అంటే సినిమాస్ ఉంటాయి, ఒక్కో దాంట్లో 3 ఉంటాయి. ఏంటేంటి 3 యాంగిల్స్? 3 యాంగిల్స్ కదన్న, మూవీస్ ఉంటాయి. ఫస్ట్ మొన్న రిలీజ్ అయిన మూవీ ఒకటి ఉంటది, ఏంటిది అది, కుబేరా. తర్వాత అంతకన్నా ముందు కన్నప్ప, ఫస్ట్ కన్నప్ప ఉంటది, తర్వాత కుబేరా ఉంటది. కుబేరా తర్వాత రిలీజ్ అయిన మూవీస్ అయినా అట్లా ఉంటాయి వరుసగా, అవి నేను అనేది. ఓకే, నువ్వు ఏమన్నా అంటావు. ఓకే, నిన్ను ఇన్ఫ్లుయెన్సర్ అని పిలిచి చాలా మంది నీతో మంచిగా, అంటే ఒకప్పుడు డౌన్ లో ఉన్నాను, తర్వాత నేను అప్పుడు హేళన చేసిన వాళ్ళు ఇప్పుడు మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి ఏమంటావు? ఫ్రెండ్షిప్ గురించి. వాళ్ళ గురించి అంటే ఫ్రెండ్షిప్ గురించి. ఫ్రెండ్షిప్ అంటే కొంతమంది ఉంటారు కదా, కొంతమంది అంటే సో నన్ను చాలా మంది అయితే ఇన్స్టాగ్రామ్ లో మాక్సిమం యూజ్ చేసుకోవడానికి చెప్తారు. ఏం యూజ్ చేసుకోవడానికి? క్లారిటీ చెప్తా. యూజ్ అంటే ఎట్లా అంటే నా పరంగా స్టోరీస్ కానీ, నేను స్టోరీ యూజ్ పెడితే పక్కా 6-7K పోతుంది, ఒక్కోసారి 15K పోయిన రోజులు కూడా ఉన్నాయి స్టోరీ యూజ్. సో వాళ్ళు ఎట్లా అంటే స్టోరీ పెట్టించుకుంటారు. కొంతమంది ఫోక్ ఇండస్ట్రీలో కూడా ఉన్నారు, వాళ్ళ సాంగ్స్ నా ద్వారా ప్రమోట్ చేయించుకుంటారు. ప్రమోట్ చేసుకున్న 1 day 2 days బాగానే ఉంటారు, 3 days ఇక మెసేజ్ రిప్లై అయ్యారు. వాళ్ళు నాకు చెప్పిన మాటలేమి మళ్ళా మాట్లాడరు, ఏం పట్టించుకోరు, అట్లా వదిలేస్తారు. ఇక టిష్యూ పేపర్ అన్నట్టు వాడేసి వదిలేస్తారు. కాబట్టి నేను ఎవరికి అవకాశాలు ఇట్లా నా దగ్గరికి అంటే నార్మల్ పీపుల్స్ ఉంటారా, నార్మల్ పీపుల్స్ వచ్చి అన్న ఈ రోజు నా బర్త్డే ఉంది, ఈ రోజు నాకు ఒక వీడియోది, మా తమ్ముడిది బర్త్డే ఉంది, నాకు ఒక వీడియోది అంటే డెఫినెట్లీ నేను ఇన్ని వీడియోలు తీసిన అన్న, చాలా వీడియోలు తీసిన, కొంతమంది హెల్పింగ్ వీడియోలు కూడా తీసిన. సో నాకు నిన్న నైట్ కూడా వచ్చింది ఒక హెల్పింగ్ వీడియో తీయాల్సింది ఉంది. సో ఇప్పుడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అదే వీడియో తీసి అప్లోడ్ చేయాలి, హెల్పింగ్ వీడియో. ఒకరికి యాక్సిడెంట్ అయింది, మొన్న చూసిన యాక్సిడెంట్ కాల్కి కదా, స్టేటస్ పెట్టిన. అవును, అది మా అన్న వాళ్ళే, వాడి నాన్న. అవి కూడా తీయాలా, హెల్పింగ్ వీడియోలు కూడా చేస్తున్నా మంచిగా ఈ మధ్యన, కొంచెం దేవుడి వల్ల నేను బాగుండడం వల్ల అవి కూడా కొంచెం మంచిగా వస్తాను. ఓకే, ప్రమోషన్ వీడియోస్కి ఎప్పుడు వెళ్తున్నా మళ్ళీ? ప్రమోషన్ వీడియోస్ అంటే అన్న నేను చేద్దాం నిజంగా. ఫస్ట్ ఏంటంటే నాకు ప్రమోషన్ వీడియోలు చాలా వచ్చినాయి, పెద్ద పెద్ద ప్రమోషన్ వీడియోలు వచ్చినాయి. ఆ ప్రమోషన్ మొత్తం చేసి పాటికి నీళ్ళకి నేను అట్లా సెటిల్ అయ్యేటోని. చేస్తలేదు ఎందుకంటే చేద్దామని అనుకుంటున్నా నాకున్న సిచ్యువేషన్ బట్టి. కాకపోతే మళ్ళీ నా వల్ల త్రూ వేరేటోళ్ళు ఆడి వాళ్ళు డబ్బులు లాసిపోతారు, ఎందుకు ఇలా పాపం అంతా అని చెప్పి సాగిపోతున్నారు చేయట్లేదు. బెట్టింగ్ యాప్లు వచ్చినాయా? చాలా వచ్చినాయి అన్న. ఎందుకు తిరస్కరించిన అంటే చెప్పాక ఇదే రీజన్, నా వల్ల వేరేటోళ్ళు నష్టపోతారు. వాళ్ళు 10 రూపాయలు బాగొట్టుకుంటే దాంట్లో నాకు 5 రూపాయలు వస్తాయి, వస్తాం అది. కాకపోతే వాళ్ళు 10 రూపాయలు బాగొట్టుకుని నా కొడుకు చెప్పిండు నేను ఆడినా అని చెప్పుకుంటారు. అది వాళ్ళ ఉన్న క్రేజ్ అనేది పోవద్దు మంది. ఎంతవరకు నీకు వచ్చింది బెట్టింగ్ యాప్ ఆఫర్? అంటే ఒక ఫర్ వీడియో కింద ఇస్తాను 25 దాకా వచ్చిందన్న, ఒక వీడియో 20K ఇస్తా అన్నారు. అట్లా ఒక 3-4 చెప్పారు అంతే, మిగతా వాళ్ళందరూ 5K 6K అన్నారు. బట్ ఇప్పుడు ఏమన్నా ప్రమోషన్స్ చేయాలన్నా చేస్తా, కాకపోతే బట్టల షాప్ ప్రమోషన్స్, నార్మల్ బెట్టింగ్ ప్రమోషన్స్ కాకుండా నార్మల్ ప్రమోషన్స్ అయితే డెఫినెట్లీ నేను ఏదైనా చేస్తా. నా ఇన్స్టా పేజ్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. కరెక్టే, చేస్తాను కానీ ఏదైనా చేస్తా అంటే ఏం చెప్తావు? అంటే ఏదైనా అంటే ప్రతి ఒక్కటి అన్న, నీలాంటి వాళ్ళు ఏ రూమ్ పోయినా దాన్ని షూట్ చేసి పెట్టమన్నా డెఫినెట్గా పెడతాను నేను. ఫస్ట్ అసలు నిన్ను యాంకర్ ప్లేస్ లో ఎవరు కూర్చోబెట్టాను ఓయో అంటే నేను హైదరాబాద్ ఎంట్రన్స్ లో చాలా చూసిన, పెద్ద పెద్ద బోర్డులు కట్టున్నాయి ఓయో అంటే. ఆ బోర్డులు కాకుంటే ఓయో ఎందుకు అంటే ఇంటర్వ్యూ మొత్తంలో ఓయో ఓయోనే వాడుతున్నా. అంటే ఓయో అంటే నిజం చెప్పాలంటే ఓయోకి నేను ఒక్కసారి పోలేదు, ఒకసారి పోవాలని ఆతృత ఉందా? ఆతృత నాకేం లేదు. మళ్ళీ ఓయో అని ఎందుకు? వస్తే నీతో పోతా, ఈ కెమెరాలు అక్కడ పెడతా డైరెక్ట్ పోయాలో. కమాన్ కమాన్ అంటావా? ఏమన్నా గుండె సరే జాయిన్ అనుకుంటాను ఏందన్నా అడ్డే మాట్లాడుతున్నావు? నేనేమన్నా మంచిగానే అడుగుతున్నా కదా. కమాన్ కమాన్ అంటే అక్కడ వెళ్ళి కెమెరా పెట్టి కమాన్ కమాన్ అంటావా? అంతే అంతే. ఓకే, మళ్ళీ చక్కగా చెప్పేది విను. నువ్వే కెమెరాస్ అన్నావా? నేనే నీకు ఎంకరేజ్ చేయాలి కదా. ఎంకరేజ్ చేస్తేనే అట్లా సాగిపోతా ఉంటది. ఓకే, అవును. ఫ్రెండ్స్ గురించి కూడా చాలా చెప్పావు. అంటే ఒకప్పుడు చేయని వాళ్ళు ఇప్పుడు మంచి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత ఇప్పుడు నా వాడు అని మాట్లాడుతున్నారు అంటున్నారు. ఫ్రెండ్స్ ఒక్కళ్ళని కాదు, చాలా మంది అట్లానే ఉన్నారు నా చుట్టుపక్కన ఉన్నారు కూడా. సో అంటే నా మైండ్ సెట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఊర్లో ఉన్నాను అనుకో, ఇప్పుడు ఒక వీడియోలు తీసేటోడు అక్కడ ఉన్నాడంటే ఎవడు నమ్మడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ నేను ఎక్కడే ఉంటాను, అందుకే నేను
అందరూ ఏమనుకుంటారు నా ప్రొఫైల్ చూసి వీడు హైదరాబాద్లో ఏడో ఉంటాడు, వీడు ఊర్లో ఉంటాడు. నా ఊర్లో కూడా అది అనుకుంటారు, వీడు హైదరాబాద్లో ఉన్నాడని. కాబట్టి నేను ఊర్లోనే ఉంటా, ఎక్కువ దానికి ఇంట్రెస్ట్ పడతా. సో ఫ్రెండ్ సర్కిల్ వచ్చేసరికి నాకున్న దోస్తులు అయితే చాలా మంచి వాళ్ళు అన్న. సో ఇప్పుడు నేను ఎడున్నా నాకు ఇక్కడ లొల్లి అవుతుందన్న, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్ వస్తారు. నాకు ఇట్లాంటి అట్లా అయితే మంచి కంఫర్ట్గా ఉంటారు మా ఫ్రెండ్స్. సో నేను ఏ పంచాయతీ చేసినా, నేను నా జోలికి ఎవరు వచ్చినా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా 2 ఊర్లలో నా మీద చేయాలంటే ఇప్పుడు రాడన్న మ్యాక్సిమం. ఎందుకంటే నాకు మా అన్న సపోర్ట్ ఉంది, మా అన్న వాళ్ళ సపోర్ట్ ఉంది, మా ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంది. సో కల్లూరులో అయితే నాకు అంత ఫ్రెండ్స్ ఎవరు లేరు, మొత్తం అన్న వాళ్ళే ఉన్నారు. అంతమంది అన్న వాళ్ళలో చిన్న తమ్ముడు ఒక నా మీద ఇంకెవడం చేయెత్తాడా, ఎవడాడు. సత్తుపల్లి అంట, సత్తుపల్లి నీకు బస్ స్టాండ్ దగ్గర పోయి నా ఫోటో చూపించి వీడు తెలుసా అని అడుగు, ప్రతి ఒక్కటి చెప్పాలి నీకు. అట్లా సంపాదించినాం మనం ఫ్రెండ్షిప్ అయితే. సో దేవుడి వల్ల ఇప్పుడు అందరూ కలిసి ఉన్నాం మా ఫ్రెండ్స్ అయితే. సో అట్లానే ఉండాలని నేను మా ఫ్రెండ్స్ గారిని కోరుకుంటాను. ఓకే, నీ లైఫ్ లో చాలా బాధపడ్డ విషయాలు ఏంటి? బాధపడ్డ విషయం అంటే నేను చిన్నప్పటి నుంచి కొంచెం బాధపడకుండా వచ్చినాం. కాకపోతే మా మమ్మీ డాడీ చనిపోయిన తర్వాత ఇక నేను లైఫ్ వేస్ట్ అనుకుంటాను. కానీ ఒకటి, నువ్వు మమ్మీ చనిపోయిన తర్వాత సూసైడ్ చేసుకుందామని అనుకున్నావు. ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నావు? అమ్మ గుర్తొచ్చింది. ఎందుకంటే డెసిషన్ అంటే ఇప్పుడు నేను మా మమ్మీ చిన్నప్పటి నుంచి కలిసి ఉండేటోళ్ళు. సో మా డాడీ చనిపోక ముందు నుంచి మీ ఇద్దరు ఉండేటోళ్ళు, మా డాడీ చనిపోయిన తర్వాత మీ ఇద్దరం కలిసి ఉండేటోళ్ళు. సో బాండింగ్ అనేది వేరే ఉంటుంది ఇద్దరి మధ్యన. ఎట్లా ఒక అక్క చెల్లి లెక్క, ఒక అమ్మ కొడుకు, ఒక బాండింగ్ అనేది వేరే ఉంటుంది, ఒక ఫ్రెండ్షిప్ ఉన్నట్టు. అట్లాంటి బాండింగ్ ఒకేసారి ఇక లేదు తెగిపోయిందంటే ఎట్లా ఉంటుంది, ఆ ఫీల్ వేరే ఉంటుంది ఇప్పటికీ. సో నేను ఆ బాధ నుంచి ఇంకా బయట రావట్లేదు. అప్పుడప్పుడు ట్రై చేస్తాను కానీ ఇక అవ్వట్లేదు. కానీ అమ్మ జరిగిపోయినప్పుడు నువ్వు హైదరాబాద్ లో ఉన్నావు కదా? హైదరాబాద్ లో వెళ్ళే లోపల అయిపోయింది. అదే 12వ తారీఖు కాకుండా 13వ తారీఖు వరకు టైం ఇస్తే నేను ఎట్లా గట్లా బాగా చేయించుకునేటోడిని. ఆర్ట్ స్టోక్ అనేది 9 చేయించేటోడిని ఎట్లా. హైదరాబాద్ లో చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు. నాకు ఇన్స్టా పుణ్యం వల్ల చాలా మంది అన్నవాళ్ళు పరిచయం అయ్యారు, అక్క వాళ్ళు పరిచయం అయ్యారు. అందరూ సగం మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, సగం మంది నార్మల్ అన్న వాళ్ళు ఉన్నారు, రాజకీయ నాయకులు వీళ్ళు ఉన్నారు. సో ఇక్కడ తీసుకొస్తే నేను డెఫినెట్లీ బాగా చెప్పుకునేటోడిని అన్న. డెఫినెట్లీ మా అమ్మ మళ్ళీ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్ళేటోడిని. ఎప్పుడైనా పెయిన్ అట్లా వచ్చింది అన్నది, లేకుంటే హఠాత్తుగా లేదు ఫస్ట్ టైం ఏదో సాంగ్ కూడా చూడాలి అని ఏదో నువ్వు సాంగ్ చేసింది కదా? చూడలే కదా? చూడలేదు. ఆ రోజు నైట్ నవంబర్ 11 నైట్ నేను మా మమ్మీ కాల్ మాట్లాడుకున్నాం, తిన్నామా లేదా అనేది. నేను తిన్నా మమ్మీ, నువ్వు తిన్నావంటే నేను తినలేదు ఇంకా, ఇప్పుడు గేదెలు గడ్డేసిన స్నానం చేసి వచ్చినా తింటా అంది. తర్వాత ప్రోమో పంపంది. ఫస్ట్ నేను మా ప్రోమోలో నేను లేను, కొంచెం ఉన్నావా అని చెప్పిన. సరేరా అంది. పంపుతున్నా చూడవా అన్న, పంపిన. ఇక చూడలేదు మా మమ్మీ. తెల్లారి మార్నింగ్ నేను అసలు అయితే హైదరాబాద్లో తెలుసు ఇక వీడియోలు ఎడిటింగ్ చేసుకుంటే ఎన్ని ఉంటుంది, 1-1:30 అట్లా లేచేటోని. ఆ రోజు ఏంటంటే ఇంకా తొందరగా లేచిన, 7:30 ఆ లోపల లేచిన. ఫోన్ వచ్చింది, నేను ఎప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరి MJBS బస్ స్టాండ్ అక్కడ పోయినా. దరిద్రం ఏంటంటే బస్సులు కొట్టేవాట. ఏం చేయాలి అర్థం కావట్లేదు నాకు. ఆ టెన్షన్ వేరే ఉంటుంది. అంటే ఫస్ట్ నార్మల్ ప్రాణం బాగాలేదన్నారు, హాస్పిటల్ తీసుకెళ్ళి ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి ఖమ్మం తీసుకొస్తున్నారు. ఖమ్మం తీసుకొచ్చేటప్పుడు వైరా మధ్యలో రాయని చనిపోయారు. అట్లా జరిగింది. కానీ ఇంకా కోలుకోలేదు, చూస్తే అర్థమవుతుంది. ఉంటుందన్న. కానీ నీకు మళ్ళీ మన వాళ్ళు ఎవరు లేరు ఇక నీకు? బ్రదర్స్ కానీ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు. అంటే ఓన్ కజిన్స్ ఉన్నారు అందరూ. అమ్మ పోయిన తర్వాత అమ్మ జ్ఞాపకాలు ఏం గుర్తొచ్చాయి నీకు మెయిన్గా? అంటే కేరింగ్ ఉంటుందన్న. సో నీకు ఎవరు చూపిన కేరింగ్ అమ్మ ఒకటే చూపిస్తుంది, నాన్న కూడా చూపిడు. ఆ కేరింగ్ ఎక్కువ అమ్మే చూపిస్తుంది. ఎక్కడ పోయినా తిన్నావా కొడుక, ఏం చేస్తున్నావు, ఇట్లాంటి కేరింగ్ అనేది అమ్మ దగ్గరే ఉంటుంది. బయట ఎక్కడ దొరకదు. నీకు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ ఆ కేరింగ్ అనేది దొరకదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేరింగ్. నేను మా అమ్మ తిట్టుకున్న క్షణాలు ఉంటాయి. మా అమ్మ నేను కొంచెం చిన్న తప్పటి అడుగులు వేస్తే కొడుతుంది, చార్జర్ వైర్లు పెట్టి అయ్యి. ఇక బాధాకర విషయమైన కూడా ఇక నేను తీపి జ్ఞాపకాలు ఉంచుకున్నా. చాలా మూమెంట్స్ అయితే. కానీ ఇల్లు కూడా ఏమంటారు దాన్ని, తాటి ఏదో అంటారు కదా? అవును, చుట్టూ ఇల్లుతో ఎట్లా ఉన్నారు అసలు? మమ్మీ రాత్రంతా మేల్కునేది కదా వర్షం పడేటప్పుడు. అవును, అదే అది ఫొటోస్ ఇప్పుడు కూడా నేను నీకు చూపిస్తాను. సో చిన్నప్పుడు కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల మాకు మా అమ్మ వాళ్ళకి కట్నం ఇచ్చింది స్థలం ఉంది. దేవుడి అలా స్థలంలో చుట్టిల్లు వేసుకున్నాం. అదేంటంటే ఎండాకాలం మొత్తం బాగానే ఉంటుంది, చలికాలం బాగానే ఉంటుంది. వర్షాకాలం అయితే గాలి దుమ్ములు వస్తే ఎట్లు ఊగుతుంది ఇల్లు, రౌండ్ ఊగుతుంది. అంటే కర్రతో కట్టింది, అది కోల్తో కాదుగా. సో దానివల్ల పైనుంచి వర్షం పడుతూ ఉండేది. మంచం ఉంటుంది కదా, నేను మంచమే పడుకుంటే మమ్మీ పక్కన గిన్నెలు పెట్టేది. అట్లా ఉంటే అన్న ఇక సిచ్యువేషన్స్ నాకు జరిగినట్టే చాలా మందిని నాకు ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత కూడా చాలా మంది చెప్పారు, అన్న మాకు ఇట్లానే జరిగింది. చాలా మంది చెప్పారు అట్లా.
కానీ అమ్మ ఉండి కాపాడుకుంది. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చిన అంటే నాకు బ్యాక్ బోన్ ఓన్లీ మా అమ్మ ఒకతన్నా. మా అమ్మ తర్వాత ఎవరేమన్నా తర్వాత ఎవరైనా కాదు, మా అమ్మ ఫస్ట్. అసలు నీ అంబిషన్ ఏంటిది, ఏం కావాలనుకుంటాను? అంబిషన్ అయితే వచ్చేసి ఫస్ట్ అయితే నేను మూవీస్లలోకి వెళ్దాం అనుకుంటాను. మూవీస్లో అది బిచ్చగాడి క్యారెక్టర్ కాడి నుంచి ఏ క్యారెక్టర్కైనా సరే చేద్దాం అనుకుంటాను. మొన్న ఏదో క్యారెక్టర్ కూడా చేసినావు కదా, ఇది ఏదో మెట్ల మీద పడుకోవడం, అది బాగుంది. అది కూడా కుబేర మూవీ కదా, బాగుంది. చూసా కుబేర మూవీ? చూడలేదన్న, చూడలేదు. కానీ యాక్టింగ్ కూడా థియేటర్ పోయి చూడలేదు, ఫోన్ లో చూసావు. ఓకే, లాస్ట్ లో సాంగ్ బాగుంటది కదా? అవును, బాగుంటది. సరే, ఓకే. అంటే అంబిషన్ ఉంది, యాక్టర్ కావాలని ఉంది. సో అంటే యాక్టర్ అంటే ఏదో పెద్ద యాక్టర్ అని ఏం కాదు. సో నాకు బిచ్చబోర్డు క్యారెక్టర్ ఇచ్చిన చాలు. నేను ఒకసారి నా పిక్చర్ అనేది మా ఊరు థియేటర్లో చూసుకోవాలన్నా. అదే నేను ఫస్ట్ వీడియోలు తీస్తుంటే నీ ముఖం నువ్వు కూడా వీడియోలు తీయడమా, నువ్వు ఎప్పుడు ఫేమ్ అవుతావు, నిన్నే కూడా డేకుతాడు అన్నోడు కూడా నా అంటే నేను యాక్ట్ చేసిన సినిమా చూడటానికి రావాలా. వాడు రాకపోయినా నేను తీసుకొచ్చి టికెట్ ఇప్పించి మరీ చూపిస్తా. ఓకే, అట్లా కొన్ని అట్లా విన్నప్పుడు ఏమనిపిస్తుంది? డిస్కరేజ్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది? వాడికి నచ్చలేదు, వాడు చెప్పుకున్నాడు అంతే. ఓకే, నీకు కొన్ని గుడ్ కామెంట్స్ తో బ్యాడ్ కామెంట్స్ కూడా వస్తాయి కదా, వాళ్ళకు షటర్స్ ఇస్తుంటావా, కౌంటర్స్? లేదు, ఏమి ఇయ్యాను ఇప్పుడు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు దాకా నన్ను అంత తిట్టినావు, నేను తిడితే నీకు నాకు సమానం ఏముంది? ఇప్పటిదాకా నన్ను తిట్టకుండానే కూర్చున్నావు నాయన. అమ్మమ్మ. అందుకే నేనేం పట్టించుకోను. బ్యాడ్ కామెంట్స్ ఎన్ని వచ్చినా లైట్ ఈ చదువు నా చదువు రాస్తాను. ఓకే.